ఇక్కడ రేవంత్ అన్న ఏడికైనా పోయిండు అంటే కేంద్రాన్ని కన్ఫామ్గా ఒక 2 పాయింట్లు రాసుకుంటాడు, గత బీఆర్ఎస్ని 2 పాయింట్లు రాసుకుంటాడు. 3వ పాయింట్ వచ్చేసి 100 రోజులు. రేవంత్ అన్న 100 రోజులు ఫిక్స్. ఇది కుంభమేళ కోట్లు ఇచ్చి మేడారాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు అనేది ఒక ఆప్షన్. మేడారాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు అని 1000 కోట్లు ఇచ్చినట్టు రేవంత్ అన్న నిరూపించగలిగితే, ఏదైతే ప్రయాగ్రాజ్ కావచ్చు, కుంభమేళకు సంబంధించినటువంటిది కావచ్చు, అక్కడ ఈయనకు సంబంధించి ఈయన కనీసం ఫోనిక పోసేత కాలేదు. ఈయనకు కాంగ్రెస్ వాళ్ళు పోవద్దన్నారు, అధిష్టానం అని చెప్పి పోలేడు. ఇంకా నేను పోతున్నా అని చెప్పి పోలేడు. ఈయన మాట్లాడతాడు. ఈరోజు పోయినావా నన్ను కుంభమేళకు పోయినావా? ఎందుకు పోలే కుంభమేళకు? నీ పార్టీ అధిష్టానం వద్దన్నందుకు పోలే. అదే డీకే శివకుమార్ పోయిండు కదా మరి కుంభమేళకు. పార్టీ తర్వాత నా ధర్మం హిందుత్వ అని చెప్పి ఆయన పోయిండు కదా, మరి నువ్వెందుకు పోలే? రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాకముందు ఒక రేవంత్ అన్న, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రేవంత్ అన్న. ముఖ్యమంత్రి కాకముందు ఫటాఫట్ సమాధానం చెప్తుంటే ఫటాఫట్ గుణపాలు దింపుతుండే. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇవన్నీ ఏం జరుగుతలేవు. ఎంతసేపు చూడు కేంద్రం మీద ఏడువు, నువ్వు బీఆర్ఎస్ మీద ఏడువు. నువ్వు పోయిన పని మీద ఏం చెప్తున్నావు అంటే 100 రోజుల పని. 100 రోజులలో 6 గ్యారంటీలు చేస్తున్నావు రేవంత్ అన్న. ఇప్పటి వరకు ఏమైనా చెప్పు దాని మీద.